వీక్షకులకు స్వాగతం, నమస్కారం. జగన్ రెడ్డి అబద్ధాలకు బ్రేకులు వేయాల్సిందే, వెయ్యాలి, లేకుంటే కష్టమే. అబద్ధాలు, అభూత కల్పనలు, మోసాలు జగన్ రెడ్డి ప్రత్యేకత. వాటికి ఆయనే బ్రాండ్ అంబాసిడర్ కూడా. కూటమి ప్రభుత్వం జగన్మాయలు, అబద్ధాలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టకుంటే ఏపీ భవిష్యత్ మరోసారి ప్రమాదంలో పడవచ్చు. జగన్ నాటకాలతో జనాన్ని మరోసారి మాయ చేయడానికి సిద్ధమయ్యాడు జగన్ రెడ్డి. అధికారం కోసం అరులు చాస్తున్న జగన్ రెడ్డి ఏ గడ్డి కరవడానికైనా సిద్ధపడుతున్నాడు. విధ్వంస పాలనకు పాల్పడిన జగన్ రెడ్డి తన పాలన బ్రహ్మాండమని పబ్లిక్ లో బొకాయించడానికి వెనకాడటం లేదు. ఒకవైపు రాష్ట్ర అభివృద్ధికి కూటమి ప్రభుత్వం సర్వశక్తులు ఒడ్డుతోంది. వైసీపీ హయాంలో దగాపడిన ప్రజా జీవితాల్లో వెలుగులు నింపడమే లక్ష్యంగా విలక్షణ సంక్షేమ పాలనకు శ్రీకారం చుట్టింది కూటమి ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ జనం తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి చంద్రబాబు 15% వృద్ధి రేటు లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు. చంద్రబాబు సమర్థ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్లో అమలు చేస్తున్న పాలసీలు, విధానాలు రాష్ట్ర అభివృద్ధికి దోహదపడుతున్నాయి. ఈ వాస్తవాలు రాష్ట్ర ప్రజలకు కనిపిస్తున్నా వైసీపీ కళ్లకు కనిపించకపోవడం దురదృష్టకరం. అధికారంలో లేకున్నా రాష్ట్ర ప్రగతి అడుగు ముందుకు పడకుండా అడ్డుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఏపీ ఎండిసి జారీ చేసిన బాండ్లలో పెట్టుబడులు వద్దంటూ దాదాపు 200 దేశీయ విదేశీ సంస్థలకు మెయిల్స్ పెట్టించి రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా అడ్డుకుంటున్నది వైసీపీ అధినేత జగన్ రెడ్డి. మాజీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నది జగమెరిగిన సత్యం. రాష్ట్రానికి పరిశ్రమలు క్యూ కడుతుంటే రాష్ట్రం నుంచి పరిశ్రమలు తరలిపోతున్నాయంటూ సొంత మీడియాలో కథనాలు రాయిస్తున్నది జగన్ రెడ్డి ముఠా అనే రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ బాండ్ల ద్వారా 9,000 కోట్ల రూపాయలు రుణ సమీకరణకు ప్రభుత్వం నిర్ణయిస్తే ఆ బాండ్లను ఎవరూ కొనకుండా జగన్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బృందాలు ఎలాంటి కుట్రలు పన్నారో ప్రభుత్వం గుర్తించింది. ఎక్కడో జర్మనీలో ఉద్యోగం చేసే వ్యక్తి ద్వారా బాండ్లు కొనొద్దంటూ ఇన్వెస్టర్లకు మెయిల్ పెట్టించిన కుట్ర ఎట్టకేలకు బట్టబయలైంది. ఏపీఎండిసి బాండ్ల జారీపై హైకోర్టులో పిల్లు వేయించి విషయం కోర్టు పరిధిలో ఉంది కనుక పెట్టుబడులు పెట్టొద్దంటూ ఇన్వెస్టర్లకు మళ్ళీ మెయిల్స్ పెట్టింది. కోర్టులో ఉండగా బాండ్ల జారీపై ప్రభుత్వం ముందుకు ఎలా వెళుతుందని రోత పత్రికలో విషపు రాతలు రాయించింది జగన్ బృందాలేనన్నది బహిరంగ రహస్యం. ఇంత జరిగిన తర్వాత కూడా బుగ్గన ప్రెస్ మీట్లు, జగన్ రెడ్డి ట్వీట్లు చేసి మళ్ళీ ఇన్వెస్టర్లకు పంపించిన దురాఘాతాన్ని ఏమనాలి? జగనాసురుడి విశ్వ ప్రయత్నాలు విఫలమయ్యాయని చెప్పడానికి చంద్రబాబు ప్రభుత్వంపై ఇన్వెస్టర్లు ప్రదర్శిస్తున్న విశ్వాసమే నిలువెత్తు నిదర్శనం. చివరకు ఏపీఎండిసి బాండ్ల వ్యవహారం రాజ్యాంగ విరుద్ధమని, నిబంధనలకు వ్యతిరేకమని ప్రధాని, కేంద్ర ఆర్థిక మంత్రి, ఆర్బీఐ, సెబీ ఇతర ఎక్స్చేంజ్లకు ఫిర్యాదులు చేయించారు. ఇందులో నిబంధనల ఉల్లంఘన లేదని కేంద్రం, సెబీ, ఆర్బీఐ తేల్చి చెప్పిన తర్వాతే బాండ్ల ఇష్యూకు అనుమతి దొరకడం, 9,000 కోట్ల రూపాయల రుణానికి క్లియరెన్స్ రావడం చంద్రబాబు సత్యలతకు నిదర్శనం కాకపోదు. గతంలో ఏపీఎండిసి బాండ్ల జారీ ద్వారా 7,000 కోట్ల అప్పు తెచ్చుకునేందుకు అనుమతిస్తూ వైసీపీ హయాంలో 2024 మార్చి 15న బుగ్గన జీవో 35 జారీ చేశాడు. ఇప్పుడు అదే బాండ్ల జారీ ద్వారా 9,000 కోట్ల రుణానికి కూటమి ప్రభుత్వం 2025 మార్చి 11న జీవో నెంబర్ 32 ఇచ్చింది. అప్పుడు రాజ్యాంగ విరుద్ధం కానిది ఇప్పుడు రాజ్యాంగ వ్యతిరేకం ఎలా అవుతుందో వైకాపాసురులే సమాధానం చెప్పాలి. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిపై జగన్ రెడ్డి ముఠా పనిగట్టుకుని విష ప్రచారం చేస్తోంది. రాజధానిలో తాజాగా భూ సమీకరణ చేపట్టాల్సిన గ్రామాలపై అక్కసు వెళ్ళగక్కుతోంది. ఇటీవల 8 గ్రామాల్లో మలివిడత భూ సమీకరణ చేపట్టాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించడంతో దీనికి వ్యతిరేకంగా రాజధానిలో విష ప్రచారానికి పాల్పడింది వైసీపీ. మైకులు పెట్టుకుని మరి భూ సమీకరణకు రైతులు భూములు ఇవ్వొద్దని ప్రచారం చేశారంటే వైసీపీ టెంపరితనం అర్థం చేసుకోవచ్చు. ఇలా అధికారం లేక తీవ్ర అసహనానికి గురవుతున్న జగన్ రెడ్డి ప్రగతిని అడ్డుకునే ప్రయత్నాలకు పదును పెడుతున్నాడు. జగన్ రెడ్డి అబద్ధాల పట్ల కూటమి ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. అబద్ధాన్ని అబద్ధమని విసుగు లేకుండా చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. జగన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రావడానికి దేనికైనా సిద్ధపడతాడన్న విషయం
అర్థమైనప్పుడు ఉపేక్షించడం ఏపీకి ముప్పు. కుప్పంలో కాలువలో కృత్రిమ గేట్లు పెట్టించి కృష్ణా జలాలను పరవళ్లు తొక్కించి మాయ చేసిన మాయలోడు జగన్ రెడ్డి. పూర్తి కాక మునుపే వెలిగొండ ప్రాజెక్టును జాతికి అంకితం చేసిన మహామాయిగాడి విషయంలో ప్రభుత్వం అప్రమత్తం కావడమే కాదు, ప్రజలు తిరగబడాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ దండుపాళ్యం బ్యాచ్ని బొంద పెట్టాల్సిన అవసరం ప్రజలకు మాత్రమే ఉంది.